స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అంటే మన సరుకులు తీసుకెళ్ళి అక్కడ అమ్ముకోవడం, అక్కడ సరుకులు మన దగ్గర అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వడం. ఈ విషయంలో బ్రిటన్కి మనకి మధ్యన ఏళ్ల తరబడి దాదాపుగా దశాబ్దాలు అనుకోవాలేమో చర్చలు జరుగుతున్నాయి, కానీ పరిష్కారం అవ్వట్లేదు. ఏదైతే బ్రెగ్జిట్ నుంచి అది బయటకు వచ్చాక జరుగుతున్న చర్చలు ఇంతవరకు ఫలవంతం కాలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చేసింది, సౌనక్ ప్రభుత్వం పోయి అక్కడ ఇదే చర్చ నడిచింది. అయితే ఈ విషయం మీద కీలకమైనటువంటి అంశం ఏంటంటే పీయూష్ గోయల్ ఘాటైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. తల మీద తుపాకీ గురిపెట్టి మమ్మల్ని లాగద్దు అంటూ బ్రిటన్కి సూచించారు. ఆ దేశానికి సంబంధించినటువంటి మీడియాతో మాట్లాడుతూ ఏ ఒప్పందానికైనా డెడ్ లైన్ ఉండాలనే దాన్ని భారత్ విశ్వసించదు, తలకు తుపాకీ గురిపెట్టినట్టు ఏ దేశంతో మేము ఇంతవరకు బలవంతంగా ఒత్తిడి తెచ్చి ఎఫ్టీఏ చర్చలు జరపలేదు అని వ్యాఖ్యానించారు. గత కొద్ది సంవత్సరాలుగా భారత్ యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్యానికి సంబంధించిన ఒప్పందానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. 2022 జనవరిలో ఎఫ్టీఏ చర్చలు ప్రారంభమైతే అదే ఏడాది దీపావళికి ఒప్పందం మీద కొలిక్కి రావాలని అప్పటి ప్రధాని బోరిస్ జాన్సన్ గడువు పెట్టారు, కానీ అనుకున్నట్టు జరగలేదు. ఆ తర్వాత ప్రధానికి వచ్చి రిషి సునక్ నేతృత్వంలో కొత్తగా డెడ్ లైన్ ఏది విధించకపోయినా భారత్ యూకేలో సార్వత్రిక ఎన్నికల్లోపు దాని మీద అవగాహన రావాలని రెండు దేశాలు భావించాయి, కానీ అది కూడా వీలు కాలేదు. అయితే ఇప్పుడు భారత్ ఎఫ్టీఏ సత్వరం ఖరారు చేసుకునేందుకు మేము సిద్ధం అంటూ బ్రిటన్ ప్రధానిగా స్వీకరించినటువంటి బాధ్యతలు స్వీకరించిన కేర్ స్టార్మర్ చెప్పడం ఇది రెండు వర్గాలకి ప్రయోజనకరంగా ఉంటుందంటూ చెప్పుకొచ్చారు. గతంలో లేబర్ పార్టీ నేతలు ఈ ఒప్పందం ఒక కొలిక్కి రావాలని ఆకాంక్షించారు. ఎఫ్టీఏలో భాగంగా పలు వస్తువులకి సుంకం మినహాయింపుతో పాటు ఐటీ, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో ఎక్కువ అవకాశాలు భారత్ ఆశిస్తోంది. అదే సమయంలో స్కాచ్ విస్కీ, ఆటోమొబైల్స్, గొర్రె మాంసం, చాక్లెట్లు వంటి ఉత్పత్తుల మీద దిగుమతి సుంకం బ్రిటన్ మినహాయింపులు కోరుతోంది. వీటి దగ్గరే పరిష్కారం కాలేదు. అందుకని మీడియానేమో ప్రెషర్ చేస్తుంది. 6 నెలల్లో పూర్తి చేస్తారా, ఏడాదిలో పూర్తి చేస్తారని బ్రిటన్ మీడియా అడుగుతుంటే మీరు తుపాకీ పెట్టి చేయడానికి కుదరదు, ఈ చర్చలు జరగాలి అన్నటువంటి విషయం తేల్చి చెప్పారు. ఇప్పటికన్నా పరిష్కారం అవుతుందో లేదో చూడాలి.